న్యూ ఇయర్ ఎంజాయ్మెంట్ కోసం అడవిలోకి వెళ్లిన శ్రీకాళహస్తి నుంచి వచ్చిన 6 బీటెక్ విద్యార్థులు శేషాచలం అడవుల్లో వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్లారు. వచ్చిన వారంతటితో ఆగకుండా అటవీ ప్రాంతంలో తిరుగుతూ బయటకు వచ్చే దారిని కనుక్కోలేక అటవీ ప్రాంతంలో దారి తప్పిపోయారు. ఈ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే తాజాగా శ్రీకాళహస్తి నుంచి వచ్చిన 6 బీటెక్ విద్యార్థులు శేషాచలం అడవుల్లో వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చారు. వచ్చిన వారు అంతటితో ఆగకుండా అటవీ ప్రాంతంలో తిరుగుతూ బయటకు వచ్చే దారిని కనుక్కోలేక అటవీ ప్రాంతంలో దారి తప్పిపోయారు. కొత్త సంవత్సరం ఎంజాయ్మెంట్లో భాగంగా యువకులంతా శేషాచలం అడవులకు వెళ్లారు. శేషాచలం అడవుల్లో ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్లి అక్కడి నుంచి అడవి లోపలికి వారు వెళ్లారు. అంతే అక్కడ దారి తప్పిపోవడంతో చేసేదేమీ లేక బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండవలసి వచ్చింది. వారి టైం బాగుండి ఎక్కడో ఒక చోట సిగ్నల్ కలిసి రైల్వే కోడూరులోని వారి స్నేహితుడికి ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశారు. దీంతో వీరు తప్పిపోయిన సంఘటన అయితే వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థి కాల్ మాట్లాడిన లొకేషన్ ట్రేస్ చేసి అర్ధరాత్రి వరకు గాలించి వారిని తెల్లవారుజామున అటవీ ప్రాంతం నుంచి బయటకు తీసుకుని వచ్చారు. అయితే ఈ సమయంలో వారికి ఒక అనుకోని సంఘటన జరిగింది. వారి స్నేహితుడు మృతి చెందాడు. వాటర్ ఫాల్స్ నుంచి అటవీ ప్రాంతంలోకి వెళ్తున్న సమయంలో దత్తసాయి అనే ఓ విద్యార్థి అటవీ ప్రాంతంలోని గుంటలో పడి మృతి చెందినట్లు వారి స్నేహితులు చెబుతున్నారు. మృతుడు శ్రీకాళహస్తి దేవాలయంలో మంగళవాయిద్యం వాయిస్తూ ఉంటాడని తెలుపుతున్నారు. అయితే దత్తసాయి మృతిపై పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థులతో కలిసి వెళ్లిన వారి తోటి స్నేహితుడు గుంటలో పడి చనిపోయాడా లేక మరేదైనా గలాటా జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఏది ఏమైనా యువత తగిన జాగ్రత్తలు తీసుకోకుండా అటవీ ప్రాంతాలకు కానీ ట్రెక్కింగ్లకు కానీ వెళ్తే సరైన గైడెన్స్తో వెళ్లాలని, ఎలా పడితే అలా వెళ్ళి వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. మాది శ్రీకాళహస్తి. మేము ఒక 6 మంది ఫ్రెండ్స్ అందరం కలుసుకొని వచ్చాము. అక్కడ గుంజల చెరువుకి, చెరువు దగ్గరికి వెళ్ళాము. బైక్స్లోనే వెళ్ళాము, అందరము వెళ్ళాము. ఇంకా మునిగినాము. కానీ లోతు ఎక్కువ వల్ల కాల్ చెప్పి చిన్న లోతు లాంటి దాంతో అబ్బాయి మునిగిపోయాడు. అప్పటికి బయటకు తీసాడు. కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది, 3 minutes పైన. తీసిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేసాము, అయినా లాభం లేకుండా పోయింది. ఇంకా తర్వాత పోలీస్ కాల్ చేస్తే వచ్చి తీసుకొని వచ్చారు బయటకు అడవిలో నుంచి. నాకు దారి తెలియలేదు, ఇంకా అడవిలో తప్పిపోయినాం కాబట్టి టైంకి పోలీసులు వచ్చి హెల్ప్ చేసి తీసుకొచ్చారు బయటకి.